అయ్యా భూలోకంలో మానవులు రేపొద్దున ఏదైనా ఇబ్బంది పడతారేమో దానికి సరైన ఉపాయం చెప్పు అని అడుగుతాడు. అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు అంటే, అయ్యా అది నీ వల్లనే జరగాల అని చెప్తాడు. సంతోషం స్వామి, అంతకంటే కావాల్సింది ఏముంది అంటాడు. సరే పోయి ఆ మానస సరోవరంలో స్నానం చేసి రాబో అని చెప్తాడు. మానస సరోవరంలో స్నానం చేస్తే మునుగుతానే ఆడ రూపంలోకి మారిపోతాడు. ఆడ రూపంలోకి మారిపోతానే, అయ్యా నేను నాగుడు, నా దగ్గర సరస్వతీదేవి అనుగ్రహం ఇచ్చినటువంటి మహచరణుడి గొప్ప వీణ ఉందని కానీ జ్ఞాపకం లేదని. తర్వాత చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్ని సృష్టించి వాళ్ళిద్దరికి వివాహం ఏర్పాటు చేసి విష్ణువు చేస్తానే వాళ్ళిద్దరు వివాహం చేసుకొని సరస కల్లాపాల్లో బ్రహ్మాండంగా చేరాడి 60 మంది సంతానం కంటారు. 60 మంది సంతానం అయిన తర్వాత అరే నేను ఎక్కడి వాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చినా అనే బుద్ధి పుడుతుంది ఈ ఆడాయమ అంటే నాడు. అప్పుడు ఓం నమో నారాయణాయ అనే జపం చేసి విష్ణు ప్రత్యక్షత. అప్పుడు నారదుడు అని జ్ఞాపకం ఇస్తాడు. ఎవరికి? నారదుడు. అప్పుడు అంటాడు, అయ్యా ఏమి ఇంత అన్యాయం చేసివి, ఆ జన్మ బ్రహ్మచారి అయిన నేను నన్ను ఆడదానిగా మార్చి పైగా 60 మంది పిల్లల్ని ఇచ్చారు. నా పరిస్థితి ఏందయ్యా, నాకు ఈ రూపం పోగొట్టు అని అడుగుతాడు. అడిగితే దానికి ఏం చెప్తాడయ్యా అంటే, పోయి ఎడంచే పెట్టి మనసర్వంలో స్నానం చేయకుంటాడు. ఈయనకు ఆడు రూపం పోగొట్టుకోవాలని ఆలోచన, అంతేగాని ఎడంచే ఎందుకు పైకి అడగలే. పోయి ఎడంచే పైకెత్తి స్నానం చేసి వచ్చినాడు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆడవాళ్ళ చెయ్యి ఉంది. అది స్వామి ఏం ఆడవాళ్ళ చెయ్యి అన్నాడు. అప్పుడే అడగల, ఇప్పుడు అడిగితే అయిపోయింది, ఇంకా నీకు శాశ్వతం ఇదే అన్నాడు. సరే స్వామి, ఇక నా పిల్లల్ని, నా బిడ్డల్ని ఏం చేయమంటావు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలి అంటే, వీళ్ళు ఒకరొకరు 1 సంవత్సరం అనుకోకుండా 1 వత్సరం ఈ రాజ్యాన్ని ఎంచాలి. అట్టనా? సరే అయితే వత్సరం అనగా వత్సరం లైట్ వత్సరం అప్పుడు ఈ ఆడపిల్లని, ఈ మగపిల్లల్ని ఏమేం చేయాలంటే, అప్పుడు సృష్టి ప్రారంభ కాలంలో మానవుని ఆయుర్దాయము 260 సంవత్సరాలు ఉండేది. అంటే ఒక చైత్రమాసమే 30 నెలలు ఉండేది. 360 నెలలు 1 వత్సరం. అదే యుగం, అదే యుగాలు. చైత్ర శుద్ధ భాగ్యమి రోజు ఏమి నుంచి పాల్గొన బహుళ అమావాస్య వరకు 1 సంవత్సరము. ఈ సంవత్సరము మనకు ఈ నారదుని కొడుకులు ఉన్నారు కదా, ఆయనకు పేర్లు పెట్టలే. విష్ణువుని అడుగుతాడు, అయ్యా ఏం పేర్లు పెట్టలయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఈ 60 సంవత్సరాల పేర్లు పెడతాడు. పెట్టి అయ్యా వీళ్ళు ఒకరొకరు 1 సంవత్సరం ఈ యొక్క భూప్రపంచాన్ని చక్రవర్తిగా ఏళ్తారు అంటారు. అయ్యా రాజెవరు అన్నాడు. అప్పుడు ఏ రోజు చైత్రశుద్ధ భాగ్యమైందో వాడే రాజు. అప్పుడు వారాలు వచ్చినాయి. అదే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మంగళవారం నాడు, ఆదివారం నాడు ఉగాది పండుగ వస్తే సూర్యుడని, సోమవారం నాడు వస్తే చంద్రుడని, మంగళవారం నాడు వస్తే కుజుడని, బుధవారం నాడు వస్తే బుధుడని, గురువారం నాడు వస్తే గురుడని, శుక్రవారం నాడు వస్తే శుక్రుడని నిర్వహించబడింది. శనివారం వస్తే శనీశ్వరుడు రాజుగా నిర్ణయించబడింది. వాళ్ళ పరివారం ఆయన ఎన్నుకుంటారు. ఇలాగా 4 కొడుకుల్లో 38వ వాడు క్రోధి మనల్ని పరిపాలించి వచ్చిన. ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కోపం లేకుండా
నిదానంగా నిబ్బరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకుల బలం. ఈ సంవత్సరం మంగళవారం నాడు ఉగాది పండుగ అయింది కాబట్టి రాజు కుజుడైనాడు, అంటే అంగారకుడైనాడు. కాబట్టి పాలకుల మధ్య విభేదాలు ద్వేషాలు అధికమగు, అగ్ని వలన దొంగల వలన భయాలు పెరుగుతాయి, ప్రజలు రోగాల బారిన పడతాడు, భూమి సారహీనమవుతుంది, వర్షపాతం అంతంతగానే ఉండను, పంటల దిగుబడి తగ్గుతుంది, ఎల్లవేళ ప్రజలు ఏదో బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సేనాధిపతి శని అన్నాడు కాబట్టి పాలకులు ధర్మాన్ని చెప్తారు, ప్రజలు పాపచించడంతో దుష్టకార్యాలు చేస్తారు, ప్రజలు కలిగించిన గుణం పెరుగుతుంది. తర్వాత పంటలకు అధిపతి కుజుడైనాడు, సస్యాధిపతి కుజుడు కాబట్టి ఎర్రటి భూములు ఎర్రటి ధాన్యాలు అనగా